వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిసారి సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా వారి పనితీరులో మార్పు రావడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన చదలవాడ అరవింద బాబు తన అనుచరుణ్ణి సలహాదారుగా నియమించుకోవాలంటూ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుపై ఆయన ఆఫీస్ కు వెళ్లి ఎమ్మెల్యే చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై సీరియస్ అయ్యారు. పల్నాడు ఎస్పీ ఆఫీస్పై ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఆఫీసులో దాదాపు 9 గంటల పాటు రచ్చ చేసిన అరవింద్ బాబును బుజ్జగించేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు మంత్రులు ఫోన్లు చేసిన ఆయన స్పందించలేదు. కానీ ఇవాళ అరవింద్ బాబు స్వయంగా పల్లాకు ఫోన్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పల్లా తమ వద్దకు వచ్చి రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని సూచించారు. తన అనుచరుడు గోపీకృష్ణకు ఎస్పీ సలహాదారుగా కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ఆయన ఆఫీస్కు వెళ్లిన అరవింద్ బాబు రచ్చ చేశారు. ఉన్నతాధికారులకు ఈ మేరకు ఎస్పీ సిఫార్సు చేసినా ఊరుకోలేదు. ఎస్పీ బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకోవడంతో పాటు దీనిపై ఉత్తర్వులు వచ్చే వరకు వెళ్లబోనని భీష్మించారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా వినకుండా బీభత్సం సృష్టించారు. ఇవాళ చంద్రబాబు బహిరంగంగానే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు నియంత్రణలో ఉండేందుకు యోగా క్లాసులకు వెళ్లాలని సూచించారు.